ధనత్రయోదశి రోజు అన్ని రకాలైనటువంటి అపమృత్యు దోషాలు తొలగింపచేసుకోవడానికి సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి. దాన్ని బలిదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ బలిదీపం ఎందుకు వెలిగించాలంటే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులకు ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా, గండాలు రాకుండా ఈ బలిదీపం వెలిగించుకోవాలి. ప్రయాణాలు విజయవంతం కావడానికి, లాభం రావడానికి బలిదీపం పెట్టాలి. బలిదీపం సాయంకాలం పూట గుమ్మం ముందు ఎలా వెలిగించాలంటే గోధుమ పిండి, బెల్లం తురుము, ఆవు పాలు, నీళ్లు వీటన్నింటినీ కలిపి ఒక ప్రమిద తయారు చేసుకోవాలి. అంటే గోధుమ పిండితో ప్రమిద చేసుకోవాలి. ఆ ప్రమిదను ఇంటి గుమ్మం ముందు ఒక తమలపాకు మీద ఉంచాలి. ఆ గోధుమ పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి. పత్తితో చేసినటువంటి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే బలిదీపం అంటారు. ఈ దీపం దగ్గర మళ్ళీ ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కాసిన బియ్యం పోసి ఒక బెల్లం ముక్క ఉంచాలి. ఇది బలిదీపానికి పెట్టే నైవేద్యం అంటారు. అలాగే వీలైతే ఒక రాగినాము, ఒక గవ్వ ఆ దీపం దగ్గర ఉంచాలి. రాగినాం దొరకకపోతే రూపాయి బిళ్ళ, ఒక గవ్వ ఆ దీపం దగ్గర ఉంచాలి. ఆ బలిదీపం కుండెక్కిన తర్వాత మరునాడు ఆ పిండి దీపాన్ని అక్కడ సమర్పించిన నైవేద్యం, బెల్లం ముక్క, బియ్యము, అలాగే రూపాయినాణం, గవ్వ వీటన్నింటినీ పారే నీళ్లల్లో వదిలిపెట్టాలి. లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలి. ఖచ్చితంగా అందరూ ధనత్రయోదశి రోజు ఇంటి గుమ్మం బయట ఈ బలిదీపం సాయంకాలం పూట చీకటి పడ్డాక వెలిగించండి. మీ ఇంట్లో సభ్యులందరికీ గండాలు ఉండవు, ప్రమాదాలు ఉండవు, వాహన ప్రమాదాలు ఉండవు, అపమృత్యుదోషాలు ఉండవు. ప్రయాణాల్లో సంవత్సరం మొత్తం లాభం చేకూరుతుంది.